గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర 43 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. రాత్రికి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు దొక్కుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న పరిస్థితి కాబట్టి మొదటి ప్రమాద హెచ్చరిక 40 అడుగులకు చేరుకోవడంతో సిడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి ఎగువ నుంచి ఇటు ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర నుంచి కూడా వరద ప్రవాహం కారణంగా ఎడతెరిపి లేకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి కూడా ప్రవాహం గంటకు పెరుగుతుందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే 43 అడుగులకు చేరుకోగా భద్రాచలం వద్ద 9,32,288 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్టు సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. దానిపైన తాలిపేరు నుంచి కూడా పైన చెర్ల దగ్గర ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా 25 గేట్లు ఎత్తి తాలిపేరు ప్రాజెక్టు నుంచి 80,305 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా తాలిపేరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కూడా అదే స్థాయిలో 83,013 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో మాత్రానికి గడిచిన 3 రోజులుగా తాలిపేరు ప్రాజెక్టు నుండి ఉన్న 25 గేట్లను కూడా పూర్తిగా ఎత్తి దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరికి భారీగా వరద నీరు చేరుతుందని చెప్పవచ్చు. దీనిపై పైన తెలంగాణ ప్రాంతంలోని తుపాకులో కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి కూడా భారీగా గోదావరికి వరద నీరు చేరడం, ఇది అంతా మహారాష్ట్ర నుంచి కూడా వరద నీరు ఎక్కువగా వస్తుండటంతో మాత్రానికి ఈ రోజు మేడిగడ్డ నుంచి లక్ష్మీ బ్యారేజీ తుపాకులో నుంచి వచ్చిన వరద కాస్త భద్రాచలం చెర్ల తాలిపేరుని చేసిన వరద కాస్త మొత్తం పోటెత్తడంతో ఒక్కసారిగా ఇక్కడ భద్రాచలం వద్ద 43 అడుగులు చేరుకుంది. దిగువన ఉన్న చెర్ల దిగువన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు వద్ద చెట్టి వద్ద శబరి కూడా పోటెత్తింది. శబరి కూడా గోదావరికి పోటెత్తడంతో ఒక్కసారిగా బ్యాక్ వాటర్ కాస్త కిందికి దిగువకు వెళ్ళటం కష్టమైంది. గోదావరి నుంచి వెళ్లే వాటర్ కాస్త శబరి పోటెత్తడంతో అక్కడ శబరి పోటెత్తడంతో 43 అడుగులకు ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద ప్రవహిస్తున్న పరిస్థితి. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేశారు. ఈ రాత్రి వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తో పాటు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు కూడా ముంపు ప్రాంతాలను కూడా ఇప్పటికే పర్యటిస్తున్నారు. భద్రాచలం వద్ద ఇటు ఏటపాకకు వెళ్లే రోడ్డు, మిగతా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే రోడ్డు, చింతూరు నుంచి వెళ్లే రోడ్లను కూడా బారికేడ్లు పెట్టి ఇప్పటికే రహదారులను మాత్రం పూర్తిగా నిలిపేసిన పరిస్థితి చూడవచ్చు. దాంతో పాటుగా ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్లే భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారులను కూడా పూర్తిగా నిలిపివేసినట్టు చెప్తున్నా. అర్ధరాత్రి ఒక్కసారిగా 48 అడుగులు కనుక గోదావరి నీటి మట్టం పెరిగితే కనుక అక్కడ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలకు వెళ్లే రహదారులలో కూడా పూర్తిగా వాటర్ వచ్చే ప్రమాదం ఉంది. కావున ఈ ప్రాణ నష్టం ఎలాంటి జరగకుండా వాహనాలను కూడా అటు వెళ్లకుండా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చెప్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక 4 గంటల వరకు జారీ చేస్తారని చెప్పేసి సిడబ్ల్యూసీ అధికారులు చెప్పినప్పటికీ సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద చేశారు. గత 2022 సంవత్సరంలో ఇదే మాసంలో జూలై ఆగస్టు మాసంలో భద్రాచలానికి దాదాపు 73.5 అడుగుల మేర భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ వరదలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా సమాచారం అందించి ఇక్కడ జరిగే సమాచారాన్ని పూర్తిగా ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మాత్రం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా 2 జిల్లాల భద్రాచలం కలెక్టర్ ఎస్పీతో నిత్యం టచ్ లో ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భద్రాచలం వద్ద కొన్ని కాలనీలలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ
రెండో ప్రమాద హెచ్చరిక దాటి 48 అడుగులు కనుక భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం వస్తే కనుక కొన్ని కాలనీల్లో ఏఎంసీ కాలనీ కావచ్చు, సుభాష్ నగర్ కాలనీలోకి కొంత వరద ప్రవాహం వచ్చే అవకాశాల నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం పట్టణంలో 9 పునరావాస కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా భద్రాచలం సబ్ కలెక్టర్ తో పాటు ఐడిడిపిఓ కూడా విషయం తెలియపరిచిన విషయాన్ని స్పష్టంగా చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా వాగులు వంకలు భద్రాచలం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు విస్తారంగా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరు బయటికి రావద్దు, అక్కడ సెల్ఫీలు దిగడానికి కానీ వీడియోలు తీయడానికి కానీ వెళ్ళొద్దు అంటూ జిల్లా కలెక్టర్ తో పాటు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా చేసి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని దాంతోపాటు ఎంఆర్ఓలు కూడా నిత్యం అందుబాటులో ఉండాలంటూ అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే చూడవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.